సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు అధికారులు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రత్యేక అధికారి బాబు నాయక్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం ప్రభుత్వ సూచనల విధంగా విద్యార్థులకు భోజన సౌకర్యాలు అందుతున్నాయని, నెలకు 4 సార్లు నాన్ వెజ్, ఉదయం సాయంత్రం స్నాక్స్, పండ్లు, పాలు తదితర పదార్థాలు అందిస్తున్నారని, విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనాన్ని అందిస్తున్నారని, భోజన వసతిలో నిర్వాహకుల నిర్లక్ష్యం, శ్రద్ధ వహించకూడదని ఆయన నిర్వాహకులను హెచ్చరించారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు వండాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ లక్ష్మితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఈరోజు గవర్నమెంట్ గర్ల్స్ బీసీ గర్ల్స్ హాస్టల్ గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. అమ్మాయిలు మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నేను ఇక్కడ రావడం జరిగింది. విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. డైట్ మెన్యూ ఏ విధంగా నెలలో మొదటి వారము, 2వ వారం, 3వ వారం, 4వ వారం ఏ విధంగా ఫాలో అవుతున్నారని మనకి ఇచ్చిన లిస్టు మెన్యూ ప్రకారము పిల్లలకు మరి సప్లై డైట్ అనేది కరెక్ట్గా అందుతుందా లేదా అనే ఉద్దేశంతో మరి మన గౌరవ కలెక్టర్ గారు చెక్ లిస్టు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము పిల్లలకు అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి స్వయంగా మరి మన కిచెన్ రూమ్లోకి వెళ్ళి మరి ఏ విధంగా కుకింగ్ అవుతుంది అనే దాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి అక్కడ ఈరోజు మెనూ ప్రకారము మరి ఈవినింగు మరి బాయిల్డ్ బఠానీలు ఇవ్వడం జరుగుతుంది స్నాక్స్గా. మరి సాయంత్రము డిన్నరు మరి బీరకాయ కర్రీ, సాంబారు విత్ దాలు అండ్ తర్వాత చట్నీ, దొండకాయ చట్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా మరి గుడ్డు ఎగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పిల్లలకు కూడా మరి వారికి అడగడం జరిగింది. 10వ తరగతి పిల్లలు 9 అట్లా ఆ రకంగా అందరి పిల్లలకు కూడా అడగడం జరిగింది. మరి వారంలో ఆదివారము చికెన్ కానీ మటన్ కానీ మరి గుడ్డు కూడా రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఒకరోజు మరి బోండాలు, మరి తర్వాత ఇంకో రోజు ఇడ్లీ, ఈ రకంగా మరి వారంలో ప్రతి వారం ఏమేమి ఇస్తున్నారనేది తెలుసుకోవడం జరిగింది. ఇది మరి ఇన్స్పెక్షన్ చేసినటువంటి వివరాలన్నీ కూడా రిపోర్ట్ రూపంలో. అలాగే మరి పిల్లలందరూ ఇక్కడ అవసరం ఏముందంటే ఇప్పుడు మరి వేడి నీళ్ళు స్నానం చేసేటప్పుడు వాళ్ళకి గ్రీజర్ అవసరం ఉందని కోరడం జరిగింది. అట్లాగే కొన్ని ఇక్కడ లైట్స్ కూడా కొన్ని రావట్లేదని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అది రిపోర్ట్ రూపంలో మన గౌరవ కలెక్టర్ గారికి మరి అందజేయడం జరుగుతుంది.